బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. ఎంపీపీ లింగాల మల్లారెడ్డి తమ కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బెల్ట్ షాపులో నిర్వహణపై ఇప్పటికే తన భర్తకు బైండ్ ఓవర్ చేశారని, అయినా కూడా తనపై వేధింపులు ఆగట్లేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని మహిళ కోరుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. ఎంపీపీ లింగాల మల్లారెడ్డి తమ కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఏదైతే కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒక మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలవన్ మరణానికి పాల్పడింది. అయితే మానకొండూరు నియోజకవర్గంలోని గన్నేరువరం మండలం హనుమాజిపల్లి గ్రామానికి చెందిన కూరపాటి సంపత్కు సంబంధించి ఒక బెల్ట్ షాప్ నిర్వహించేవాడు గతంలో. అయితే గన్నేరువరం మండలానికి సంబంధించి ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు అతనిపై దాడులు చేసి, ఏదైతే బెల్ట్ షాప్ పై దాడులు చేసి గతంలో కూడా సంపత్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ పరిధిలో బైండ్ ఓవర్ చేసినప్పటికీ, అయితే ఈ ఎంపీపీ మల్లారెడ్డి మరోసారి తన ఇంటిపై దాడులు చేపిస్తూ, అంటే కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాడంటూ కూడా ఆ మహిళ ఈ బలవన్మరణానికి పాల్పడినట్టుగా కూడా చెప్పవచ్చు. అయితే మద్యం అమ్ముకునే సంపత్పై లింగాల మల్లారెడ్డి పెంచుకున్న కోపంతో, అంటే వ్యక్తిగత కోపంతో మాత్రమే ఇదంతా కూడా చేస్తున్నాడంటూ కూడా మహిళ ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే కూరపాటి గీత, ఏదైతే సంపత్కు సంబంధించిన భార్య కూరపాటి గీత కరీంనగర్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలవర్ణానికి మాల్పడడంతో పోలీసులు, విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే తన భర్త కూడా చావు బతుకుల మధ్య ఉన్నాడని, ఒకవేళ ఈ కక్ష సాధింపు ధోరణి కనుక విడనాడకుంటే మా లింగారెడ్డి తమ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు అంటే విడనాడకపోతే మాత్రం తాము ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే మద్యం షాపులు టెండర్లు పెంచడం పట్ల కూడా స్థానికంగా మహిళలు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇకపోతే బెల్ట్ షాపులు కూడా గ్రామాన కూడా గతంలో బెల్ట్ షాపులు అంటే కేవలం మద్యం దుకాణాలపై వచ్చే ఆదాయాన్ని కూడా ఒక వనరుగా మార్చుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం బెల్ట్ షాపులపై ప్రత్యేకంగా ఒక కొరడ జుల్పిస్తున్నాడు. అంటే ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో ఏదైతే కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మద్యపాన అంటే దానికి సంబంధించి ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండకుండా గ్రామస్తులంతా కూడా తీర్మానం చేసుకుని దీనికి సంబంధించినట్టు చర్యలు కూడా చేపట్టారు. అయితే ఇకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెల్ట్ షాపులకు సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు జల్పిస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే వ్యక్తిగతంగా మల్లారెడ్డి, ఎంపీపీ మల్లారెడ్డి తమపై కావాలనే ఇదంతా చేస్తున్నాడు. తమపై గతంలో కూడా అక్రమ కేసులు బనాయించాడు. ఇప్పుడు మళ్ళీ కూడా తమపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నాడంటూ కూడా మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వారు శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.